Hello guys, welcome back to my channel SRD Tech in Telugu. ఈరోజు మనం వీడియోలో చూసుకున్నట్లయితే అండర్ 10,000 లో మనకి బెస్ట్ మొబైల్స్ అయితే చూద్దాం అన్నమాట. నేను టాప్ 5 అనేది చెప్పాను. ఒక 3 to 4 మొబైల్స్ అయితే మీరు కళ్ళు మూసుకొని తీసుకున్న మొబైల్స్ అయితే ఉంటాయి అండర్ 10,000 లో. అండ్ అలాగే నేనైతే 4G మొబైల్ అండర్ 10,000 ఇప్పుడైతే సజెస్ట్ చేయను. మొత్తం 5G మొబైల్స్ అయితే మనకు ఉన్నాయి. అండ్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అండ్ నార్మల్ యూసేజ్ కి అయితే మీకు డైలీ టాస్క్ కి సరిపోయేంత మొబైల్స్ అయితే మనకు ఆ ప్రైస్ సెగ్మెంట్ లో ఉన్నాయి. సో ఆ మొబైల్స్ అయితే సజెస్ట్ చేస్తాను అనమాట. అండ్ అలాగే మీరు 15,000 లోపు కూడా ఒక మొబైల్స్ చూస్తున్నట్టయితే మీకు ఆల్రెడీ ఒక వీడియో అయితే పెట్టాను, పైన కార్డ్స్లో అయితే వదులుతాను అనమాట. నిన్నే వీడియో అయితే అప్లోడ్ చేశాను. సో ఆ వీడియో అయితే మీరు చూసుకోండి. అండ్ లేదన్నా నేను స్ట్రిక్ట్లీ 10,000 అనుకునే వాళ్ళు మాత్రం ఈ వీడియో అయితే చూడండి అనమాట. ఫస్ట్ మొబైల్ మనం చూసుకున్నట్టయితే మోటరోలా నుంచి మోటరోలా G45 5G అయితే ఉంది. ఇది వచ్చినప్పటికి మనకి 6S Gen 3 స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ అయితే దొరుకుతుంది అనమాట. మనకి అరౌండ్ ఇది 11,000 అయితే పడుతుంది. అండ్ 1000 రూపీస్ డిస్కౌంట్ తో మనకి ఈ సేల్స్ టైంలో 10,000 అయితే వస్తుంది. ప్రెసెంట్ అయితే ఇది అమ్మను కూడా అమ్మట్లేదు, అవుట్ ఆఫ్ స్టాక్ అయితే చూపిస్తుంది అనమాట. మాక్సిమం ఈ సేల్స్ లో తీసుకొచ్చే అవకాశం అయితే ఉంది. సో ఇది అరౌండ్ మీకు 10,000 ప్రైస్ సెగ్మెంట్ లో మనకి మొబైల్ అయితే సేల్స్ టైంలో దొరుకుతుంది. సేల్స్ వచ్చినప్పుడు 10 రోజుల్లో ఉంది కాబట్టి G45 ఇదైతే వన్ ఆఫ్ ద బెస్ట్ మొబైల్. మీరు పర్ఫార్మెన్స్ చూసుకున్నా గానీ, మంచి కెమెరా మొబైల్ చూసుకున్నా గానీ మీకు ఈ మొబైల్ అయితే సూట్ అవుతుంది. బట్ దీనిలో మెయిన్ కాన్ ఒకటి ఉంది అనమాట. ఇది వచ్చినప్పటికి ఫుల్ HD+ డిస్ప్లే అయితే రావట్లేదు, HD డిస్ప్లే అయితే వస్తుంది అనమాట. ఇది ఒక మేజర్ కాన్ అనేది చెప్పొచ్చు. సో 11,000లో అండ్ 10,000 లో నేను ఒక మంచి పర్ఫార్మెన్స్ అండ్ మంచి కెమెరా మొబైల్ ఎవరైతే చూస్తున్నారో ఈ మొబైల్ అయితే చూస్ చేసుకోవచ్చు అనమాట. ఇది వచ్చినప్పటికి మనకి 10,000లో ఇంకో 10 రోజులు అయితే దొరుకుద్ది. సో ఈ మొబైల్ తీసుకోవాలనుకునే వాళ్ళు ఒక 10 days అయితే వెయిట్ చేయొచ్చు. అండ్ అలాగే సెకండ్ మొబైల్ వచ్చినప్పటికి పోకో నుంచి పోకో M6 Pro 5G అనమాట. ఇది వచ్చినప్పటికి మనకి 4 Gen 2 ప్రాసెసర్ తో దొరుకుతుంది. అలాగే ఫుల్ HD+ డిస్ప్లే ప్యానల్ తో దొరుకుతుంది. బ్యాక్ సైడ్ మీరు చూసుకున్నట్టయితే గ్లాస్ ప్రొటెక్షన్ అయితే దొరుకుతుంది అనమాట. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ అనేది చెప్తున్నారు. 90Hz రిఫ్రెష్ రేట్ మనకి మొబైల్ అయితే దొరుకుతుంది అనమాట. ఇది వచ్చినప్పటికి 5000 mAh బ్యాటరీతో వస్తుంది. అండ్ మీకు ప్రైస్ వచ్చినప్పటికి 9,500 రూపాయలు అయితే పడుతుంది. బేస్ వేరియంట్ 4GB RAM 128GB స్టోరేజ్ వచ్చినప్పటికి. ఆ ప్రైస్ సెగ్మెంట్ లో మీరు ఒక మంచి మొబైల్ తీసుకోవాలనుకుంటే కనుక 10,000 లోపు ఈ మొబైల్ అయితే చూస్ చేసుకోవచ్చు. ఒకవేళ 10,000 నేను పెట్టుకుంటా, ఇంకొక 500 and 1000 రూపీస్ నాకు అనిపించలే, ఎక్కువ ఏం కాదు అనుకునే వాళ్ళు అయితే మోటరోలాకి వెళ్ళిపోండి. ఎందుకంటే మీకు క్లీన్ OS సపోర్ట్ అయితే ఉంటుంది అండ్ మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. పోకోలో చూసుకున్నట్టయితే మీకు కొంచెం యాడ్స్ ఉంటాయి అండ్ హెవీ బాడీ కింద ఉంటుంది. లెదర్ ఫినిష్ లాంటివి ఏం దొరకవు, ఓన్లీ గ్లాస్ ప్రొడక్షన్ అయితే దొరుకుతుంది. లెదర్ ఫినిష్ సిస్టమ్ లేదనుకునే వాళ్ళు అయితే ఈ మొబైల్ అయితే చూస్ చేసుకోవచ్చు అనమాట. అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్ మొబైల్. రెండు మొబైల్స్ మీకు ఈక్వల్ గానే ఉంటుంది, అది మోటరోలా అండ్ ఇది వచ్చినప్పటికి. సో ఎవరైతే నేను ఒక గ్లాస్ బాడీతో కావాలి, నేను 5G మొబైల్ కావాలి, అండర్ 10,000 లోనే ఉండాలి అనుకునే వాళ్ళకి ఈ మొబైల్ అయితే దొరుకుతుంది. అండ్ 9,500కి మీకు 4+120 దొరుకుతుంది. సో ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో అండర్ 10,000లో ఈ రెండు మొబైల్స్ అయితే నేనైతే హెవీగా సజెస్ట్ చేస్తాను అనమాట. అండ్ తర్వాత వచ్చే మొబైల్స్ నేను ఎక్కువగా సజెస్ట్ చేయను 10,000 లోపు. బట్ ప్రెసెంట్ ఉన్న దాంట్లో ఈ రెండు మొబైల్స్ అయితే సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే స్నాప్డ్రాగన్ ప్రాసెసర్తో వస్తున్నాయి, బెటర్ ప్రాసెసర్ అయితే ఉంటుంది అండ్ బెటర్ ఆప్టిమైజేషన్ కూడా చేశారు వీళ్ళు ఇప్పుడు దాకా మనం చూసుకున్నట్టయితే. సో ఈ మొబైల్స్ అయితే సజెస్ట్ చేస్తాను. అండ్ తర్వాత మొబైల్ మనం చూసుకున్నట్టయితే శాంసంగ్ లవర్స్ ఉంటారు కదా, ఓన్లీ వాళ్ళ కోసమే అసలైతే ఈ మొబైల్ అనేది ఈ బడ్జెట్లో అసలు పెట్టి వేస్ట్ శుద్ధ దండగా నేను చెప్తున్నా. ఎవరైతే కొనాలనుకుంటున్నారో మ్యాక్సిమం స్కిప్ చేస్తే బెటరు. బట్ నాకు ఓన్లీ శాంసంగే కావాలి, నాకు అసలు పర్ఫార్మెన్స్తో సంబంధం లేదు, నేను ఒక 1 year వాడాలి 2 years వాడాలనుకునే వాళ్ళకి మాత్రం ఈ మొబైల్ అనమాట. శాంసంగ్ నుంచి శాంసంగ్ A14 5G ఇది వచ్చినప్పటికి 12,500 అయితే ఉంది ప్రెసెంట్. వీళ్ళు ఏంటంటే సేల్స్ 10,000 లోపు తీసుకొస్తున్నామని అయితే అంటున్నారు. నాకైతే 9,900 ఆ ప్రైస్లో తీసుకొచ్చిన 9,000 చిల్లరకి అసలు వరస్ట్ మొబైల్ అని అయితే చెప్తాను. ఫుల్ HD+ డిస్ప్లే అయితే వస్తుంది. ఇది ఒక మేజర్ ప్రో అని చెప్పుకోవచ్చు ఈ మొబైల్లో. అండ్ 5000 mAh బ్యాటరీ కూడా దొరుకుతుంది. 50 MP మెయిన్ కెమెరా అండ్ ఫ్రంట్ మీరు చూసుకున్నట్టయితే 16 MP కెమెరా అయితే దొరుకుతుంది అనమాట. ఎవరైతే శాంసంగ్ లవర్స్ ఉన్నారో, నాకు ఓన్లీ శాంసంగే కావాలనుకునే వాళ్ళకి మాత్రం ఈ మొబైల్ ఉంటుంది, లేని వాళ్ళకైతే అసలు ఈ మొబైల్ అయితే సజెస్ట్ చేయను. అండ్ తర్వాత మొబైల్ మనం చూసుకున్నట్టయితే IQ నుంచి IQ Z9 Lite అండ్ వివో నుంచి వివో T3 Lite. ఈ రెండు మొబైల్స్ ఒకటే, బట్ వివో వచ్చినప్పటికి మీకు ఫ్లిప్కార్ట్లో దొరుకుతుంది, IQ వచ్చినప్పటికి మీకు అమెజాన్లో అయితే దొరుకుతుంది అనమాట. రెండు మనకి 10,500 ప్రైస్ సెగ్మెంట్ అయితే వస్తున్నాయి. అండ్ అలాగే మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్తో మనకి మొబైల్ దొరుకుతుంది అనమాట. HDFC బ్యాంక్ కార్డ్తో మనకి ఇంకొక 500 రూపాయలు తగ్గి 10,000కి అయితే దొరుకుతుంది. మామూలుగా అయితే 10,500 అయితే ఉంది ఇప్పుడు. అండ్ సేల్స్ టైంలో మనకి ఇంకా ప్రైస్ అయితే డ్రాప్ అయ్యే అవకాశం అయితే ఉంది. అండ్ ఇది కూడా మనకి HD ప్యానల్ అయితే దొరుకుతుంది, 90Hz రిఫ్రెష్ అయితే. అందుకనే దీనిలో ఇది ఒక మేజర్ కాన్ అనేది చెప్పుకోవచ్చు. ఫుల్ HD+ డిస్ప్లే ఇచ్చుంటే ఇంకొంచెం బాగుండేది, ఎందుకంటే మీడియాటెక్ యూజ్ చేశారు కాబట్టి
కాస్ట్ కటింగ్ లో మనకి ప్రాసెసర్ తీసినందుకు కనీసం డిస్ప్లే ఇచ్చుంటే ఇంకొంచెం బాగుండేది. అలాగే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అండ్ ఫ్రంట్ మీరు చూసుకున్నట్టయితే 8 మెగాపిక్సెల్ కెమెరాతో దొరుకుతుంది. 5000 mAh బ్యాటరీతో మనకి మొబైల్ అయితే దొరుకుతుంది అనమాట. అండ్ 10,000లో మీరు ఒకవేళ మొబైల్ ఇంకోటి ఆఫ్లైన్ స్టోర్ లో కానీ ఆన్లైన్ లో నేను ఇంకోటి తీసుకుంటాను అనుకుంటే కనుక ఈ మొబైల్ అయితే చూస్ చేసుకోవచ్చు. బట్ నేనైతే అంతగా సజెస్ట్ చేయను. మ్యాక్సిమం ఫస్ట్ 2 మొబైల్స్ నేను ఇందాక చెప్పిన ఏదైతే ఉన్నాయో మోటరోలా G45 అండ్ పోకో నుంచి పోకో M6 Pro ఇవి 2 మొబైల్స్ అయితే నేను హెవీగా సజెస్ట్ చేస్తాను. తర్వాత నేను సజెస్ట్ చేసే మొబైల్ వచ్చినప్పటికి IQ Z9 Lite కానీ Vivo T3 Lite ఈ 3 మొబైల్స్ నేనైతే సజెస్ట్ చేస్తాను అనమాట. ఫస్ట్ అయితే ఆ 2 మొబైల్స్ చూడండి, దొరకకపోతే మీరు ఈ మొబైల్కి అయితే వెళ్ళండి. అండ్ తర్వాత ఇంకొక 2 మొబైల్స్ ఉన్నాయి. ఇవి వచ్చినప్పటికి మోటరోలా G34 5G అండ్ పోకో M6 5G. నేను 10,000 కూడా పెట్టుకోలేను, 8,000 కూడా పెట్టుకోలేను అనుకునే వాళ్ళకి మాత్రమే మనకి పోకో M6 5G కరెక్ట్గా 7,000 చిల్లర ఆ ప్రైస్ సెగ్మెంట్లో మనకి అయితే ఈ మొబైల్ అయితే దొరుకుద్ది అనమాట ఈ సేల్స్లో. అండ్ ప్రజెంట్ కూడా ఆ ప్రైస్లోనే ఉంటుంది 8,500. అండ్ ఆ ప్రైస్లో మనకు ఒక మంచి మొబైల్ కావాలనుకుంటే 8,000 7,000లో మనకి ఈ మొబైల్ అయితే ఉంటుంది. బట్ నేను ఇంకొక 1000 రూపీస్ వేసుకోగలను అనుకుంటే కనుక మీరైతే ఏదర్ IQ Z9 అదే Z9 Lite ఆ మొబైల్ తీసుకుంటే మీకు ఇంకొంచెం బెటర్ అని అయితే చెప్తాను. పోకో M6 ఎవరైతే తీసుకోవాలనుకుంటారో ఇదైతే తీసుకోండి. ఇంకా 8,000 నా స్ట్రిక్ట్ బడ్జెట్ అనుకునే వాళ్ళు మాత్రమే. అండ్ మోటరోలా నుంచి మోటరోలా G34 ఇది వచ్చినప్పటికి సేమ్ 11,000 అయితే పడుతుంది. సేమ్ మోటరోలా G45 లాగా. నేను సజెస్ట్ చేసేది ఏంటంటే G45 మీకు 2 10,000కి అయితే దొరుకుతాయి. కాబట్టి G45 చూసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఒకవేళ అది మీకు అదే సేల్లో లేకపోతే కనుక ఇంకా అవుట్ ఆఫ్ స్టాక్ ఉంది కదా, అప్పుడు అర్జెంట్ అనుకునే వాళ్ళు మాత్రమే ఈ మొబైల్ అయితే యూస్ చేసుకోండి. లేని వాళ్ళైతే ఆ మొబైల్ అయితే యూస్ చేసుకోండి. రెండిట్లో మేజర్ డిఫరెన్సెస్ ఏమి ఉండదు, ఓన్లీ ప్రాసెసర్ మాత్రమే డిఫరెన్స్. బట్ దీనిలో 695 అయితే 6S Gen 3 ప్రాసెసర్ అయితే ఉంటుంది అనమాట. సో అందుకని ఆ మొబైల్ అయితే సజెస్ట్ చేస్తాను. ఇది ఫ్రెండ్స్ వీడియో వచ్చినప్పటికీ అండర్ 10,000లో మీరు ఒకవేళ మంచి మొబైల్ చూసుకున్నట్టయితే ఆ 2 మొబైల్స్ ఏవైతే ఉన్నాయో మోటరోలా G45 అండ్ పోకో M6 Pro 5G ఈ 2 మొబైల్స్ని ఎక్కువగా చూస్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. లేని వాళ్ళు అవి అవుట్ ఆఫ్ స్టాక్ ఉన్నాయి నేను వేరే చూసుకోవాలనుకునే వాళ్ళు Z9 Lite అండ్ G35 5G ఈ 2 మొబైల్స్ అయితే చూస్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇంకా సామ్సంగ్ లోనే కావాలనుకునే వాళ్ళకి మాత్రం అది ఒకటే ఉంది. ఇంకా అదైతే నేనైతే అసలు సజెస్ట్ చేయను. ఓన్లీ సామ్సంగ్ కావాలనుకునే వాళ్ళు మాత్రమే ఆ మొబైల్ అయితే ఉంటుంది అనమాట. ఇది ఫ్రెండ్స్ వీడియో వచ్చినప్పుడు ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నారు. మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. దిస్ ఇస్ శ్రీరామ్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ, బాయ్, జై హింద్.